హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కరివేపాకుతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా కరివేపాకుని నీట్గా కడిగిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ వేసుకొని ఈ కరివేపాకునంతా వాటర్ అన్నీ డ్రై అయ్యేంత వరకు ఆరనివ్వాలండి. తర్వాత స్టవ్ పైన కొద్దిగా హీట్ వాటర్ను మరిగించుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు అంతా ఇలా వాటర్ అన్నీ డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక మెజర్ కప్తో వీటన్నింటినీ కొలుచుకొని తీసుకోవాలండి. ఇలా కప్తో కొలుచుకోవడం వల్ల మనకు నిల్వ పచ్చడి అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మొదటిసారి చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఈ కప్తో 4 కప్స్ వరకు కరివేపాకు అయిందండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు చింతపండుని తీసుకొని మనం ఇందాక మరిగించుకున్న వాటర్ని ఈ చింతపండులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. చింతపండులో నార గింజలు లాంటివి ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా హీట్ వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు చింతపండును నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆవపిండి రెడీ చేసుకోవడానికి 1 స్పూన్ మెంతులను, ఒక 3 స్పూన్ల ఆవాలు, అలాగే దీనిలో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్లా మాత్రమే మిక్సీ పట్టాలండి. వీటిలో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు అంతా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకును కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఏదైనా ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో తాలింపు కోసం 1.5 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోనే కొద్దిగా శనగపప్పు అనేది ఇష్టం లేకుంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపుకు అన్నీ ఒకేసారి వేయకూడదండి, ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద వెల్లిపాయను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కల్యామాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండును కొంచెం ఉడికించుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కూడా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో కరివేపాకుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి, ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఆవ పౌడరు, ఒక 1/2 కప్పు కారము, ఒక పావు కప్పు సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ అన్నీ మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలండి. తర్వాత దీనిని తాలింపులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కళ్యామాకు పచ్చడి అయితే రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.